ఈ తులారాశికి వచ్చేప్పటికల్లా రవి కూతురు బాగున్నారు, ఆరోగ్యం బాగుంటుంది, మరి వ్యవసాయం బాగుంటుంది. తర్వాత కేతువు జ్ఞానాన్ని ఇస్తాడు కాబట్టి ఎవరైతే దైవాన్ని పూజిస్తారో వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. మరి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు నడిచే దేవుడు, ఆయన గొప్ప శక్తివంతుడు కావటానికి కారకుడు కేతువు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ కేతువు బాగున్న టైంలో మీరు దేవతా పూజలు ఏది చేసినా మీకు వెంటనే మీకు ఫలితం వస్తుంది. కాబట్టి రాశి వాళ్ళకి విద్య బాగుంది, మరి విద్యలో కూడా ర్యాంకు రావడానికి అవకాశం ఉంది, ఉద్యోగానికి అవకాశం ఉంది. తర్వాత వ్యాపారస్తులకు చెప్పాలంటే మరి వ్యాపారాలు మాత్రం ఏమాత్రం బాగా లేవు. మరి బుధుడు బాగాలేడు, ఏ వ్యాపారం కూడా సమస్యే. అయితే మధ్యస్థం, పూర్తిగా దరిద్రము కాదు, బాగా ఐశ్వర్యవంతులు కాదు, ఏదో 25 వంతులు బాగున్నది అని చెప్పాలి. ఈ రాశి వాళ్ళలో చెప్పాలంటే ఇనుము వ్యాపారస్తులకు పూర్తిగా బాగుంది. మోటార్ ఫీల్డ్ కావచ్చు, మరి ఇల్లు కట్టేటువంటి ఇనుము కానీ ఏ ఇనుము వ్యాపారం అయినా బాగుంది. మరి 2 వీలర్స్ కాదు, 4 వీలర్స్, విమానాలు ఇట్లాంటివి కొనేవాళ్ళు, అమ్మేవాళ్ళు, మరి దానికి సంబంధించినటువంటి మరి వ్యాపారాలు చేసేవాళ్ళకి బాగుంది. ప్రపంచం మొత్తానికి ఒక్కడే సూర్యుడు, ప్రపంచం మొత్తానికి ఒక్కడే చంద్రుడు. సరిగా చెప్పాలి అంటే కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం 4 యుగాలు వచ్చినా కూడా కృతయుగంలో నరసింహస్వామి, త్రేతాయుగంలో రామచంద్రమూర్తి, ద్వాపరయుగంలో కృష్ణుడు, కలియుగంలో కలౌ స్మరణాన్ముక్తి. ఎవరైతే భగవంతుణ్ణి స్మరిస్తాడో ఆ స్మరణే దైవం. అయితే అందరిలోకి కూడా ఇప్పుడు కనబడేటువంటి భగవంతుడు సూర్య భగవానుడు 4 యుగాలకి కూడా దేవుడు ఎవరై అంటే రాముడే అని చెప్పాలి. ఎట్లా అంటే ఋషులంతా కూడా ఆయన మీద అధికారం చూపించారు. ఎప్పుడు కూడా మంచి వాళ్ళకి, శక్తి సంపన్నులకి రాజులు కూడా లోపడతారు. ఆఖరికి సాక్షాత్ భగవంతుడు కూడా లోపడతాడు, ఋషులకి భగవంతుడు లోపడతాడు. అటువంటి దైవం కూడా ఋషులకు లోపడ్డట. వాళ్ళందరూ కూడా నిర్ణయం చేశారు. ఆ నిర్ణయం ఎట్లా చేశారంటే, నీవు జన్మ ఎత్తమన్నారు. ఎట్లా అంటే నారాయణ అక్షరంలో రా, నమశివాయలో 2 అక్షరం మా, 2 కలిసి రామ అని పేరు పెట్టి పుట్టమన్నారు. ఆయన మరి కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం 4 యుగాలకే దేవుడైనాడు. అటువంటి దేవుడు సూర్య భగవానుడు. అయితే ఇప్పుడు మనకు కావాల్సింది ప్రత్యేకించి అవుతుంది. ఏమిటయా అంటే అంతర్యుద్ధం. ఈ అంతర్యుద్ధం ఎట్లా ఉందంటే చదువుకునే చోట అంతర్యుద్ధమే, వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, రాజ్య పరిపాలన, దేశ విదేశాలందరిలో కూడా అంతర్యుద్ధం వచ్చింది. ఈ అంతర్యుద్ధాన్ని పోగొట్టేవాడు ఎవరంటే భగవంతుడు ఒక్కడే. మరి దానికోసం ఏమిటంటే అనాది మతం హిందూ మతం అన్నారు. మరి దాంట్లో నుంచే మిగతా మతాలు వచ్చినాయి అన్నారు. అది మాత్రం అందరూ ఒప్పుకోరు, నిజం మాత్రం అది. కానీ ఏ మతస్థులైనా, ఏ దేవుణ్ణి నమ్మినా ఆ దేవుణ్ణి ప్రతిరోజు ప్రార్థించి తీరాలి. కారణం ఏంటంటే ప్రపంచం మొత్తం సర్వనాశనం అయిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఎట్లా అంటే స్త్రీ వ్యామోహం, పురుష వ్యామోహం, ఈ 2. మూడోది ధన వ్యామోహం. ఈ 3 వ్యామోహాలతో మొత్తం పతనం అయిపోతుంది. దీని నుంచి మనం బయటపడాలంటే ప్రతి వాళ్ళు కూడా దైవాన్ని ప్రార్థించాల్సిన అవసరం వచ్చింది. కానీ దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి, ప్రతి వాళ్ళు కూడా వినాలి. ఇది స్వస్తి.